బ్రేకింగ్ న్యూస్ మోదీ అడ్డాపై కాంగ్రెస్ ఇప్పుడు గురిపెట్టింది. నేటి నుంచి గుజరాత్లోని అహ్మదాబాద్లో ఏఐసీసీ సమావేశాలు జరగబోతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా సిడబ్ల్యూసీ ఏఐసీసీ సమావేశాలు 2 రోజుల పాటు జరుగుతాయి. ఈ సమావేశాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై కూడా చర్చించబోతున్నారు. పార్టీ బలోపేతం, పార్టీ పునరుద్ధరణ చేసే లక్ష్యంగా సమావేశంలో చర్చించబోతున్నారు. నేడు ఉదయం 11 గంటలకు విస్తృత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం కాబోతోంది. ఇక రేపు ఉదయం అఖిలపక్ష భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం జరుగుతుంది. అరవై 4 ఏళ్ల తర్వాత గుజరాత్లోని అహ్మదాబాద్లో ఏఐసీసీ సమావేశాలు జరగటం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 1938లో బర్దోలీలో, 1961లో భావనగర్లో భేటీ జరిగింది. ఇక 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో సుమారు 1200 మంది ఏఐసీసీ సభ్యులతో పాటు మొత్తం 1500 మంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా హాజరయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. గుజరాత్లో ఏఐసీసీ సమావేశాలు నిర్వహించాలని గత ఏడాది డిసెంబర్ 26న కర్ణాటకలోని బెల్గావీలో జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన 2 రోజుల పాటు విస్తృత సిడబ్ల్యూసీ ఏఐసీసీ సమావేశాలు జరుగుతాయి. 2 రోజుల పాటు జరిగే ఈ కీలక సమావేశాల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు హిమాచల్, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ లీడర్స్, ఏఐసీసీ సభ్యులు కూడా పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే పలు సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ సమావేశాల్లో ఓ కార్యాచరణను నేతలు రూపొందించుకోబోతున్నారు. దేశవ్యాప్తంగా పార్టీకి పునర్జీవం తేవటమే లక్ష్యంగా అగ్రనేతలు చర్చించబోతున్నారు.